హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వెజ్ పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి. చాలా సింపుల్గా మనము కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వెజిటేబుల్స్ని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ, అలాగే ఆలుగడ్డ. సో ఇక్కడ ముందుగా మనము ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి బిర్యానీ దినుసులు అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన బిర్యానీ దినుసులు వేసుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ. ఎక్కువ పని కూడా ఉండదండి. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా మనము ప్రిపేర్ చేసి వాళ్ళకు వడ్డించేయచ్చు. మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయండి ఈ విధంగా చేసుకుంటే. చూడండి, ఇక్కడ వేసిన బిర్యానీ దినుసులన్నీ వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఈ విధంగా వేసి మనము వేయించుకోవాలి ఆయిల్లో. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న టమాటో, పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఈ టమాటో, పచ్చిమిర్చి సాఫ్ట్ అయ్యే వరకు మనము ఇలా కలుపుకుంటూ వేగనిస్తే సరిపోతుంది. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది, సో నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనము వేయించుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ముందుగా నేను చూపించిన ఈ వెజిటేబుల్స్ని మనము ఇప్పుడు ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలండి. మంచిగా మనము ఇవి ఒక 10 నిమిషాల పాటు మనము లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది. ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. సో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ క్లిప్ అనేది మిస్ అయింది, సో ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు. ఈ విధంగా కలుపుకొనేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేదంటే అడుగంటిపోతాయి ఇవి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మనము మూత పెట్టేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మనకి చక్కగా ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయి. ఒక 70% అయితే మనకి ఉడికితే సరిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి మనము కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ యూజ్ చేయట్లేదు, నార్మల్ రైసే వేస్తున్నానండి. నార్మల్ రైస్తో కూడా చాలా అంటే చాలా బాగా అయితే మనకి వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇక్కడ మనము ఇలా రైస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ఒకసారి మనం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నానండి. నేను ఇక్కడ ఈ గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను ఎసురుకి. బాస్మతి రైస్ అయితే మనము వాటర్ తక్కువ తీసుకోవాలండి. సో ఇక్కడ నార్మల్ రైస్ వాడుతున్నాం కాబట్టి ఈ గ్లాస్తో 2 గ్లాసులు మనము రైస్ తీసుకున్నప్పుడు 4 గ్లాసులు వాటర్ అయితే మనము ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి రైస్ కానీ ఈ పలావ్ కానీ చాలా చక్కగా రెడీ అవుతుందండి. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనము టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినంత అయితే వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి వేయడం వలన ఇంకా కమ్మగా ఉంటుంది ఈ వెజిటేబుల్ పలావ్. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు నా వంట కనుక నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక్కడ ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనము హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత చూడండి, చక్కగా మనకి ఈ వెజిటేబుల్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. చాలా పొడి పొడిగా చాలా కమ్మగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి.
ఇందులోకి మనము పెరుగు చట్నీ అయినా లేకపోతే వంకాయ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి పెళ్ళిళ్ళల్లో చేసుకునే కాంబినేషను. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోనీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.